హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఈ విధంగా మనం ఒక్కసారి ఈ చనా మసాలా చేసుకొని తిని చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చాలా కొత్తదనంతో చాలా ఈజీగా ఎంతో సింపుల్గా అండి, ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఇది ఎట్లా అంటే వేడివేడి చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా సరే ఇలాంటి వాటన్నింటిలో కూడా ద బెస్ట్గా ఉందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ముందుగా నేను ఒక 50 గ్రాముల శనగలు తీసుకునేసి వాటిని నానబెట్టి ఉంచానండి. ఓకేనా. నానబెట్టిన వాటిని తీసి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇవి నానబెట్టే విధానం ఎలా అంటే అండి, కనీసం 3 గంటలకు తగ్గకుండా నానాలండి. ఒకవేళ ఉదయం కూర చేసుకోవాలనుకున్న వాళ్ళు నైట్ నానేసుకోవచ్చు. మధ్యాహ్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఉదయాన్నే నానేసుకోవచ్చు. ఈ టైప్లో చేస్తే ఏంటంటే ఇవి సింపుల్గా నానిపోతాయి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. తినేటప్పుడు భలేగా ఉంటుంది. ఇప్పుడు తగినండి నీళ్లు పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వచ్చే విధంగా మనం రెడీ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దీన్ని పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇది కనీసం అంటే ఒక 3 లేదా 4 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి. 3 విజిల్స్కి చూడండి. ఓకేనా. ఉడకలేదు అనుకుంటే ఇంకొక విజిల్స్ పెట్టుకోండి, కానీ 3 విజిల్స్ అయితే పక్కా సరిపోతాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ తీసి ఓపెన్ చేసి ఒక్కసారి ఎలా ఉడికాయి అన్నది చూద్దాం. కానీ అలా పట్టుకొని ఇలా అనగానే ఉట్టిన నలిగిపోతాయండి. చాలా సింపుల్గా. ఓకేనా. భలేగా ఉడుకుతాయి. నేనైతే 3 విజిల్స్కే ఆ విధంగా రానిచ్చా. ఇప్పుడు మిక్సీ జారీలోకి జీడిపప్పు, ఎండి కొబ్బరి ముక్కలు ఇవి వేసి ఆ తర్వాత చెక్క, లవంగ, యాలకులు ఇవి వేసుకునేసి తగినన్ని నీళ్లు పోసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పులు అయితే దాదాపు ఒక 10-12 దాకా తీసుకునేసి విడదీసి వేసానండి. ఓకేనా. ఈ టైప్ మనకి పేస్ట్ కావాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి మార్చుకుందాం. బౌల్లోకి మార్చుకునేసి మళ్ళీ మనం ఏంటంటే మరొకటి గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి బౌల్లోకి మార్చి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జారీలో ఒక 2 లేదా 3 టమోటాలని కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత అది ఎలా అంటే మంచి పండు ఎర్రటి తీసుకోండి, భలేగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదండి, గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా చూడండి, జ్యూసీగా భలేగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేద్దాం. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలని చీల్చి దాంట్లో వేసుకొని కొంచెం అలా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఒక 2 ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇలా కొంచెం అలా కలుపుతూ మెత్తబడనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు సగం మెత్తబడిన తర్వాత ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి దాంట్లో ఇందాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ను కూడా దాంట్లో వేసేసుకుందాం. అంటే జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసింది. ఇప్పుడు దీన్ని కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. ఇది వేగుతుంటే గుమ్మలాడుతూ వాసన వస్తుంది, భలేగా ఉంటుందండి. ఓకేనా. ఈ టైప్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసి కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత ఈ విధంగా కలుపుతూ ఇది పచ్చి వాసన పోయేదాకా అంటే మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆ టైపు మనం వీటిని వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం టమోటా పేస్ట్ని వేసేసుకోవాలి. టమోటా పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా కలుపుతూ ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి. ఇలా ఒక్కొక్కటి వేగుతూ ఈ కర్రీ చేస్తే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఈ టైప్లో మనం ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ విధంగా వచ్చిన దాంట్లో ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టినవి ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టిన శనగల్ని దీంట్లో వేసేసుకోవాలి. శనగలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని బాగా ఈ శనగల్ని గ్రేవీలో బాగా పీల్చుకోవాలండి. ఆ టైపు రావాలంటే మనం మూత పెట్టి కాసేపు అలా డమ్ అననివ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ శనగలు బాగా పీల్చుకున్నాయండి ఈ గ్రేవీ మొత్తాన్ని.
ఈ విధంగా పీల్చుకున్న ఈ శనగల్లో తగినన్ని నీళ్లు పోసుకుందాం. నేనైతే ఒక గ్లాసు నీళ్లు పోసాను. పోసిన తర్వాత కాస్త ఇలా కలుపుకోవాలండి. కలిపిన దాంట్లో ఇప్పుడు రుచి చూసి కూడా సాల్ట్ వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టి ఒక 4-6 నిమిషాల సేపు దీన్ని బాగా మరగనివ్వాలండి. ఈ మనం వేసిన వాటర్లో బాగా గ్రేవీ టైప్లో చిక్కబడాలండి ఇది. ఓకేనా. ఈ విధంగా చిక్కబడిన దాంట్లో ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి రుచి ఎలా ఉందన్నది చూసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీ అండి ఇది చేయడం. కాకపోతే ఏంటంటే మనం చేసేదాన్ని బట్టి రుచి అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని వేడి వేడి చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్‌లోకైనా ఇలా దేనిలోకైనా సరే వాడి చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితం ట్రై చేయండి. ఓకేనా. ట్రై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో పెట్టండి. ఏ విధంగా ఉన్నది నాకు తెలుస్తుంది. ఓకేనా.